ప్రార్థన చేసుకొని సభను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన వాడు నీవు. నీ కృప, నీ కాపుదలకి నీకు వందనాలు. సమస్తమైన కార్యములు మా జీవితంలో నెరవేర్చేవాడుగా నీవు ఉన్నావు. నీ కృప ఎల్లప్పుడూ మాతో ఉంచి నువ్వు నడిపిస్తున్నంత నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచుతున్నంత నీకు వందనాలు. నీవే మా సహాయకుడు ప్రభా. నీవే మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమై నీవు ఉన్నావు గనక నీవు సమస్తము నీ చిత్తములో మా అందరినీ కూడా నడిపిస్తున్నంత నీకు వందనాలు. ఆ చిత్తము ఎరిగే బిడ్డలు కావాలి ప్రభా. ఆ చిత్తముని తెలుసుకునే నీకు వందనాలు. ఆయన ఉంటున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద దిగి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. శక్తిని, బలముని, నాయనా నీ ప్రభావముని మేము అనుభవించలాగిన నీ కృపను దయచేయమడుచున్నాను. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో నీవుండి నీ నామ మహిమ చేసుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమ చేద్దాం. మన మధ్యలో ఉన్న తమ్ముడు రాజ్ కుమార్ తను కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఈలోపు నేను పాటలు పాడి దేవుని నామాన్ని మహిమ చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో
పూజారుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మరొకసారి తమ్ముడిని వచ్చి పాటలు పాడవలసిందిగా కోర్చు. ఆరాధన కూడా తనే నడిపిస్తాడు. దయచేసి గమనిద్దాం. వందనాలు. హలో చెక్. దేవుని పేరిట మీ అందరికీ కూడా నా యొక్క శుభాది వందనాలు. మనందరికీ తెలిసిన పాట నీ దయలో నీ కృపలో అనే పాటను మనందరం పాడుకుందాం. Gospel.
మరొక పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. నీవే నా సంతోషగానము అనే పాట అందరం పాడుకుందాం. Welcome to Digital Gospel.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజుకై మనకు ఏర్పరచబడిన వాక్యం గ్రంథం చదువుకుందాం. మనందరం కూడా మీ మీ స్థలాల్లో నుంచుని మరి దేవుని వాక్యంను ఉత్తరం ప్రత్యుత్తరంగా చదువుకోవాలని మీ అందరి పేరిట మీకు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం కీర్తనలు 49. మనందరం కూడా మన ఉన్న ప్లేస్లో నుంచుని ఉత్తరం ప్రత్యుత్తరంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 49, 1 నుంచి 10 వచనముల వరకు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై యుండును. ఘోరార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుపాయులను ఏకముగా నశింతురు. ఆమేన్. మనందరం కూడా కూర్చుందాం. చదవబడిన వాక్యం కొద్దిగా ధ్యానం చేసి మరి మనందరం కూడా దేవుని ఆరాధనలోకి వెళ్దాం. అయితే దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మనందరం కూడా ఒక నూతనమైన రోజులోకి అడుగుపెట్టాం. ఇప్పటి వరకు కూడా దేవుడు మనందరినీ కూడా చల్లని రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడాడు. అయితే ఈరోజు నువ్వు నేను నివసిస్తున్న ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది ధనికులు కానీ, సామంతులు కానీ, బహువీరులు కానీ వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను కూడా సురక్షితంగా ఈ విధంగా మనందరికీ కూడా ఆయన స్తుతించుకోవడానికి, ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన గణపరచుకోవడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మనందరం కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పోయిన వారం, ఇంతకుముందు వారంలో కూడా చూసాం దేవుడు ఏ విధంగా నిన్ను నన్ను కూడా ఏ విధంగా ఆయన చూడాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన ఆరాధించాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన త్రోవలో నిన్ను నన్ను నడిపించాలని ఆయన చెప్తున్నాడు. అయితే చదవబడిన 49వ వాక్యం, మొదటి వాక్యం ఒకసారి చదువుదాం. సర్వజనులారా ఆలకించుడి. ఆయన నిన్ను నన్నుకు రాజ్ కుమార్కో లేకపోతే కిరణ్ బాబుకో లేకపోతే యేసురత్నం గారికి వీరిని ఎందుకు చెప్పట్లేదు, అందరినీ కూడా పిలిచి ఏం చెప్తున్నాడంటే సర్వజనులారా ఆలకించండి. ఏం ఆలకించాలంటే 2వ వాక్యం చదువుదాం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గండి. మొత్తం అందరినీ కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన మాట చెవియొగ్గండి. దేవుని యొక్క మాటను పెడచెవిని పెడితే దేవుడు ఏ విధంగా యోనాను మరి ఆయన వైపు నడిపించుకోవడానికి దేవుడు ఏ విధంగా చేశాడో మనందరికీ కూడా తెలుసు. అయితే అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకోకుండా ఆయన మాటను ముందుగానే గ్రహించి ఆయన త్రోవలో మనం నడవాలని దేవుని పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 3వ వాక్యము, నా నోరు విజ్ఞాన విషయములు పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకముదై గూర్చినదై ఉండెను. ఆయన నోరు విజ్ఞాన విషయంలో అంటే ఆయన నోటి ద్వారా వచ్చిన ప్రతి వాక్యము కూడా, ప్రతి ఒక్క మాట కూడా ఈ యొక్క దైవ గ్రంథంలో లిఖించబడినది. అయితే మనందరికీ తెలిసిన ప్రాముఖ్యత కలిగిన వాక్యం ఏంటంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైండును, వాక్యము దేవుని యొద్దుండును అన్న వాక్యం తెలుసు. అంటే ఆయన నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట కూడా ఆయన వాక్యమే.
అయితే అనేక మార్లు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యంకి ఎంత విశిష్టత కలిగి ఉంది, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి కూడా ఎంత ధన్యత ఉంది. అయితే అటువంటి వాక్యంలో నా యొక్క జీవితంలో నీవు ఆయన నీకు ఇచ్చిన వాక్యం అంటే ద వర్డ్ ఆఫ్ ద గాడ్, నువ్వు ఎప్పుడైతే మనందరం కూడా ప్రతి సంవత్సరం ఒక నూతనమైన సంవత్సరంలో వెళ్ళినప్పుడు మనం తీసుకుంటాం, ప్రామిస్ కార్డ్ తీసుకుంటాం. దేవుడు ఆ యొక్క సంవత్సరంలో అంటే రాబోతున్న సంవత్సరంలో నీకు నాకు కూడా ఒక వర్డ్ అయితే దయచేస్తాడు. ఆ వర్డ్ చాలామంది కొంతమంది ఆకతాయిగా, కొంతమంది అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలని తీసుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించి ఒక చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు ఆ ప్రామిస్ కార్డ్ తీసుకుంటావో, దేవుడు ఆ యొక్క సంవత్సరంలో నీకే కార్యం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే నమ్మిన వారందరూ కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించాను. దేవునికి స్తోత్రం కలిగినాక ఒక దైవజనుడు కానీ ఒక దేవుడు నీ కొరకు ఒక దైవజనుడు ద్వారా ఏ మాట అయినా మాట్లాడితే అది ఒక తీసేయడానికి ఏమాత్రము వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా దైవజనుడిని ఒక వెజల్గా వాడుకుని, ఒక పాత్రగా ఆయన తీసుకుని ఆయన ద్వారా నీతో మాట్లాడతాడు. అది మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో మీ యొక్క జీవితంలో కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత ఏ విధంగా ఉందో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. మత్తయి సువార్త 7:24. దేవుని యొక్క కాబట్టి ఈ నా మాటలు విని వాటు చెప్పున ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఆయన మాట ఎవరైతే వింటారో, మత్తయి సువార్త 7:24 నోట్ చేసుకోండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టును. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎంత స్థిరత్వం కలిగి ఉంటుందో మనందరికీ తెలుసు. అంటే అది ఎటువంటి విపత్తు వచ్చినాను, ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి వరదలు వచ్చినా, ఎటువంటి వర్షం కురిసినా కూడా స్థిరత్వము కలిగిన బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు అంటే దాని యొక్క స్థిరత్వము, దాని యొక్క గట్టితనం ఎంతగా ఉంటుందో ఆయన మాటలు విని నడుచుకున్న ప్రతి ఒక్కరు కూడా అంతే ధన్యతలోకి వెళ్తారు. నీ యొక్క జనరేషన్స్ కాదు, జనరేషన్ అంటే నిన్ను మాత్రమే కాదు, నీ తరతరములు కూడా దీవిస్తానని చెప్పిన దేవుడు. అయితే ఆయన మాట చెప్పిన నీవు నడుచుకోవాలి. ఆయన మాట చెప్పినట్టు విన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించినట్టు కానీ, ఏ ఒక్కరు కూడా గతించిపోయినట్టు కానీ, ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం లేకోకుండా అంతరించిపోయినట్టు కానీ ఈ యొక్క గ్రంథంలో లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన మాట చేత ఆయన త్రోవలో నడిచారో వారందరూ కూడా తరతరములు దీవించబడ్డారు. ఆయన శిష్యులుగా చాలామంది ఈ యొక్క గ్రంథంలో లిఖించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట విన్న ప్రతి ఒక్కరు ఆయన మాటను విశ్వసించిన గుడ్డివారికి చూపు చెప్పించగలిగాడు. ఆయన మాటలో ఉన్న విశ్వాసం, ఆయన నోటి నుంచిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క విషయం కూడా విశ్వాసం కలది. అయితే ఆయన మాట యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు లేదన్నది ఈ యొక్క రోజు నువ్వు ఆలోచన చేయి. సామెతలు 35వ వాక్యం చూద్దాం. ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి, ఆయన మాటలు ఎంత పవిత్రమైనవి, ఆయన యొక్క మాటకు ఎంత శక్తి కలగది. సముద్రంను 2 పాయలుగా చేసిన దేవుడు. సామెతలు 35. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయంటే పుటము వేయబడదు. పుటము అంటే ఒక లేయర్, క్లీనైజ్డ్ అనమాట, ప్యూరిఫైడ్, పవిత్రము కలవి అని. అంత ఆయన యొక్క మాటలు, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క వాక్కు, గాలి ఆగిపోంటే ఆగిపోయింది, సముద్రమా నెమ్మలించు అంటే నెమ్మలించిపోయింది. కానీ అటువంటి శక్తి కలిగిన మాటలు నీలో నాలో ఉన్నాయా? కానీ లేవు. కానీ దేవుడు నీకు నాకు కూడా అంత ధన్యత ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. నీ హృదయము తలుపుల దగ్గర నుంచి నీ ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ లోక సంబంధమైన ఈ లోకంలో వచ్చిన ఆ మాటను ఈ మాటను పట్టించుకుంటున్నారు. వాళ్ళు నన్ను అవహేళన చేశారు, వీళ్ళు నన్ను ఆ మాట ఈ మాట అన్నారు. నువ్వు వాళ్ళు వీళ్ళు అన్న మాటలు వదిలేసేయి. దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో అది చేయి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ మాట ఒక్కటి చాలు. ఈ దైవ గ్రంథంలో నాకు ఎక్కువగా నచ్చబడిన మాట ఏంటంటే,
నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా పొరుగువాన్ని ప్రేమిస్తావో నీకు ఎటువంటి గొడవ ఉండదు. ఎందుకంటే నిన్ను నువ్వు అవహేళన చేసుకోవు, నిన్ను నువ్వు కడుపు మార్చుకోవు, నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు, అన్నీ చేస్తావు. అలాగే నీ పొరుగువాన్ని కూడా చేస్తే అందరూ కూడా నీకు ప్రేమ సంబంధమైన మనుషులుగానే ఉంటారు. అటువంటి ప్రేమ సంబంధమైన అందరూ ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఎవరికి స్వార్థం ఉండదు, ఎటువంటి అసూయ ఉండదు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన యొక్క ప్రతి ఒక్క మాట కూడా ఏ విధంగా ఉంటుందంటే పుటము వేయబడింది. అంటే ఎంత పవిత్రము కలది ఆయన యొక్క వాక్యముకి, అంత శక్తి ఉన్నది. అటువంటి శక్తి కలిగిన మాటలు నా జీవితంలో మరి దేవుడు ఒక దైవజన ద్వారా మాట్లాడిస్తే ఆ యొక్క మాటను తృణీకరించుకోకుండా ఆయన అడుగుజాడల్లో ఆయన యొక్క త్రోవలో నడవాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. రోమీయులకు 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటన వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత చక్కని మాట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుందంట. కానీ ఆ మాట ఎవరిది అయి ఉండాలి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది అయి ఉండాలి? యేసుక్రీస్తు గూర్చిన మాట అయి ఉంటే అది మాట వల్ల. అటువంటి మాట దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. అయితే నువ్వు దేవుడిని అడుగుతున్నావా? దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా నా యొక్క జీవితం నీ యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క మనుషుడి యొక్క దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉంది. అయితే ఆ ప్రణాళికల్ని దాటి మనం వేరే మార్గంలో వెళ్ళాలంటే దేవుడు నీకు ఒక మొట్టికేసి మరీ తీసుకొస్తాడు. ఆయన్ని వద్దనుకుని ప్రతి ఒక్క ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, రోజుకు ఒక వాక్యం చదువుతున్నాం కదా, అది సరిపోద్దని అనుకుంటే కాదు. దేవుడు నీ పట్ల ఏ విధంగా ఆయన యొక్క సువార్తలో నీ యొక్క భాగం ఎంత, నీకు ఆయన ఏ పని అప్పగించాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజున ఆయన ధన్యతను, ఆయన ఆశీర్వాదంను ఎందుకంటే మనందరికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఉచితమైన కృప ద్వారా, ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా ఆల్రెడీ తీర్చబడ్డాం. అటువంటి నీతిమంతులుగా ఉన్న మనము మరి ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు మాటలోంచి మాత్రమే వస్తుంది. యేసుని గూర్చిన మాటల వల్లనే విశ్వాసం కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నారు అంటే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పాత్రగా వాడుతున్న ప్రతి ఒక్క బిడ్డ ఏదైతే దేవుని వాక్యం మీకు ఎవరైతే బోధిస్తున్నారో వారి యొక్క ప్రవర్తన ఫలమును, అంటే దేవునిలో ఎదుగుతున్న బిడ్డలకు వారికి ఏది అడిగితే అదే ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా కించపరచడు. ఆయన తలలా ఉంచుతాను కానీ తోకలా ఉంచను అన్నాడు. ఒక హెచ్చైన స్థితిలో ఉంచుతానన్నాడు. నీ ఇచ్చువారుగా ఉంటావు కానీ చేయి చాపేవారుగా ఉండవని దేవుడు లేఖనం తెలియజేసింది. అయితే మీకు వాక్యమును బోధించి మీకు నాయకులుగా ఉన్న వారి యొక్క శ్రద్ధగా వాళ్ళని అనుసరించి వారి యొక్క ప్రవర్తనను వారి ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ మరి వారి విశ్వాసం అంటే ఏ విధంగా దేవుని యొక్క సేవకుడు ఏ విధంగా ప్రతి ఒక్క ఫలమును, ప్రతి ఒక్క ఆశీర్వాదమును దేవుని దగ్గర నుంచి పొందుతున్నాడో అట్టి రీతిగానే నువ్వు ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలోకి కొనుపోబడాలని, అక్కడ దివిటీలుగా మనం వెలగాలని. ఎందుకంటే మరి 12 ప్రాకారములు గల గుమ్మంలో అక్కడ నీవు నేనే దీపంగా వెలగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే సూర్యచంద్రుల అవసరం అక్కడ ఎంత మాత్రము కూడా లేదు. అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలని, ఆయనలో నడవాలని, ప్రతి ఒక్క నీకు కలిగింది ఏదైనా కావచ్చు దేవుని యొక్క మాటను నువ్వు
శ్రద్ధగా విని ఆయన త్రోవలో విని, ఎందుకంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యము మనకి ప్రతి ఒక్కటి ఇస్తుంది. ఎందుకంటే నీకు జ్ఞానం లేదా, దేవుని యొక్క గ్రంథం చదువు, ఆయన మాటల్లో నీకు జ్ఞానం వస్తుంది. నీకు అస్వస్థతగా ఉందా, నీకు స్వస్థత కావాలా, దేవుని వాక్యం చేసి చదువు. ఎందుకంటే ఇది రెండంచెల ఖడ్గము, వాడిగల రెండంచెల ఖడ్గం. దేన్నైనా సాధించే, దేన్నైనా నీకు కావాల్సిన ప్రతిదీ ఏదైనా కూడా దేవునిలో పొందుకోవాలి. దేవుని, ఎందుకంటే నువ్వు అడిగిన దానికంటే కూడా హెచ్చైన స్థితిలో ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని మాట విని నువ్వు ఆయనలో నడుస్తున్నావా, దేవునికి విరోధంగా వెళ్తున్నావా? ఎందుకంటే దేవునికి విరుద్ధంగా నువ్వేం చేసినాను కూడా అది జరగదు. దేవుని చిత్తం నీ ఎడల ఏదైతే ఉందో అదే జరుగుతుంది. నా జీవితంలో కూడా దేవుని ఎడల ఆయన చిత్తమే జరగాలని ప్రార్థన చేశాను. ఆయన చిత్తంలో నన్ను నడిపించాడు. ఆయన ఆశీర్వాదం నేను చూస్తున్నాను. మీరందరూ కూడా ఆయన మాట విని, ఆయన మాట చెప్పిన, ఆయన మాట విశ్వాసం కలిగి, యేసుని గూర్చిన మాటను విశ్వాసంలో మీరందరూ ఉండాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. మనందరం కూడా నుంచుని మరి ఆరాధనలో నడుచుకుందాం. అన్న కిరణ్ అన్న వచ్చి మనందరిని నా ఆరాధనలోకి నడిపిస్తారు. అయితే దేవుని నీవు ఈరోజు అడుగు, ఏమని, దేవా నీ యందు నేను, నీ యొక్క మాటలో నేను ఉండట్లేదేమో, నీ యొక్క మాట నేను వినట్లేదేమో. దేవుని ఒకసారి అడుగు. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తుతులు, 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 స్తుతులు. తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభువా. నైనా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నైనా అందరం కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా,
వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. విశ్వాసముతో పాడదాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. పాడుదాం. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
ఓపెనింగ్ డ్యూ టు ద ఈ వైరస్ గురించి మనము ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. బట్ స్టిల్ దే కమింగ్ ఇన్ ద ఆన్లైన్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈలోపు మా తమ్ముడు నథింగ్ బట్ పాస్టర్ జోసఫ్ రాజ్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ అండ్ దే ఆర్ గివింగ్ సో ఫోన్స్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి కొద్దిసేపు సమయం గడిపి వీఆర్ స్పెండింగ్ విత్ దెమ్ అండ్ వీక్ డేస్లో వీఆర్ స్పెండింగ్ విత్ దెమ్ on the online and different apps low. So we are doing that. So God bless each and every person who are taking care of the ministry. So అదే రీతిగా సో రాజ్ కుమార్కి కూడా నా నిండా వందనాలు. ఎందుకంటే తమ్ముడు సో ఎప్పుడు కూడా మనతో పాటు కలిసి నిలబడుతున్నాడు. అయితే బట్ టుడే ఈజ్ గోయింగ్ టు స్టాండ్ విత్ హిస్ వైఫ్ ఆల్సో. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన కార్యములు మనం చూడగలదామని ప్రభు ఒక్కసారి మరొకసారి మన జీవితంలో నెరవేరుస్తున్నారు. అది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్ముతూ దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా మన వాక్యములోకి వెళ్దామండి. మనకి ఇవ్వబడిన ఈ నెలకు కొరకు ఏర్పరచబడిన వాగ్దానము సంకీర్తన 60:12 60 అధ్యాయము 12వ వాక్యమని మరొక్కసారి చూసి దాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా మనం ఏం చేయగలమంట? శూర కార్యములు చేయగలదు. అనగా బలమైన కార్యములు, అనగా గొప్ప కార్యములు వీ కెన్ డూ త్రూ గాడ్. అంటే దేవుని ద్వారా మాత్రమే మనం చేయగలదు. మనం చేసే కార్యాలు గొప్పవి కాదు. ఎందుకంటే ఆయన కార్యములన్నీ గొప్పగా ఉంటాయి కనుక ఆ కార్యములన్నీ ఈ భూమి మీద నెరవేర్చబడాలంటే, అంటే ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలంటే హీ నీడ్స్ యు నిన్ను నన్ను ఎందుకు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చుట కొరకు దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అయితే ఆయన కార్యములు గొప్పగా ఉంటాయి గనక ఆ కార్యములు, గొప్పమైన కార్యములు, శూరమైన కార్యములు మన ద్వారా జరిగించాలని ఆశపడుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ శూర కార్యములు ఎలా తెలుస్తాయి మనకి అని చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యము మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వాక్యము. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తానంతట తాను ఏదియు చెయ్యనేరడు. చెయ్యనేరడు అంటే చెయ్యాలనే సాహసం కూడా చెయ్యుడు. సాహసం చేసినా అందులోంచి ప్రతిఫలము కానీ మంచి శ్రేష్టకరమైన దానిని పొందుకోలేడు. ఆమేన్, హల్లెలూయా. అవ్వదది. అంటే దేవుని చిత్తము తన జీవితంలో ఉండేది. తండ్రి ఏదైతే చేస్తున్నాడో, ఈరోజు అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఐ గ్రీట్ యూ ఆల్ ద ఫాదర్స్. సో ఎవరైతే మా జీవితంలో చాలా ప్రభావితంగా, అటు పినతండ్రి అవ్వచ్చు, అంటే బాబాయ్ అవ్వచ్చు, లేకపోతే పెద్దనాన్నగా, లేకపోతే మామయ్యలుగా, లేకపోతే పాస్టర్స్గా, లేకపోతే స్పిరిచువల్ ఫాదర్స్గా అండ్ ఫిజికల్ ఫాదర్గా నా తండ్రి, వాళ్ళందరికీ కూడా ఏంటంటే మా మామయ్య అనేక మంది మా జీవితంలో ఏం చేశారంటే ప్రభావం చూపించారు. అందుకనే వాళ్ళందరికీ కూడా నిండా వందనాలు ప్రభుపేట మీకు మనవి చేసుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే. ఆమేన్. సో అనేక మంది ఫాదర్స్ ఉన్నారు, అనేక మంది ఫాదర్స్గా అవుతున్న వాళ్ళు ఉన్నారు, సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. బట్ మనందరికీ కూడా ఒకే ఒక ఫాదర్ ఉన్నారు, పరమందు ఆస్తున్న మన తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ప్రతి క్షణం మన గురించి ఆలోచించి, నీ భూమి మీద రాక మునిపే నీ గురించి ఆత్మమండలములో క్రియలు చేసిన
ఆయన కార్యాలు ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించడానికి ఒక రెఫరెన్స్ బుక్ ఉంది, ఇదే. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదాన్ని వాక్కు ద్వారా చేసిన దేవుడు. అందుకని లేఖనంలో ఉన్నాయి, ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. ఏదైనా కలిగి ఉన్నదంటే ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు మాత్రమే కలిగి ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే వాక్ అయిన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు అందుకని పౌలు అంటాడు, ఫిలిప్పీ 4:13 అంటున్న మాట చూడండి ఒకసారి. అంటున్న మాట, నన్ను బలపరచని యందు నేను 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చెయ్యగలను. ఆమెన్. ఎవరు చేస్తారైతే మనని? సమస్త కార్యములు నిన్ను బలపరచువాడు ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు ద్వారా నువ్వు సమస్తమైన కార్యములు నువ్వు జరిగించగలవు. ఏ కార్యములు అంటే శూర కార్యములు. ఆమెన్. అయితే నీ ద్వారా ఆయన చేస్తూ నీ శత్రువులన్నిటినీ కూడా అనగద్రొక్కగల దేవుడిగా ఉన్నాడు. ఆమెన్. అయితే నీకు ఆ విశ్వాసం ఉందా? క్రీస్తు యేసుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావని ఎంతమందికి ఇక్కడ విశ్వాసం ఉంది? ఆమెన్. నువ్వు కలిగి ఉంటే కనుక ఆయన వాడివి. నువ్వు కలిగి ఉన్నావు కదా, కలిగి ఉంటే ఇప్పుడు విశ్వాసించావు అని చెప్పావు. ఇప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే లేఖనములు చెప్తున్న మాట ఉన్నది ఏంటి? ఆ మాట అంటే క్రియలు లేని విశ్వాసము ఏంటంట? మృతము. చూడండి ఒకసారి ఆ మాట, జేమ్స్ చాప్టర్ 2:14-26. యాకోబు రాసిన పత్రిక 2:14-26 వరకు చూద్దాం ఒకసారి. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకి విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏంటి ప్రయోజనం? ఏంటి? అతి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి లింక్ అయిపోతుంది? అది రక్షణకే లింక్ అయిపోతుంది. మనందరము దేవుని మాట విన్నామని, బాప్తిసం పొందుకున్నామని చాలామంది చెప్తారు. కానీ ఎప్పుడైతే రక్షించబడి దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మార్చబడినప్పుడు, దేవుని నీతిగా నువ్వు మార్చబడినప్పుడు, దేవుని వెలుగుగా, దేవుని ఉప్పుగా నువ్వు మార్చబడినప్పుడు నువ్వు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. ఆమెన్. నీ ద్వారా ఈ లోకములో జరిగించాల్సిన కర్తవ్యము, జరిగించాల్సిన సత్క్రియలు దేవుడు ముందుగా నియమించున్నాడు. ఆ నియమములో నీవు నేను ఉన్నాము గనక ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? యు హ్యావ్ టు డూ ద వర్క్స్. నీవు క్రియలు చేయాలి. ఏం క్రియలు? విశ్వాసము ఉంది అని చెప్తే గనక ఆయన క్రియలను చేయాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది పోదు. రైట్, చదవండి ఒకసారి, కంటిన్యూ చదవ. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి ఏమైపోద్దంట? మృతమైపోతుందంట, చచ్చిపోద్ది. అయితే ఒకడు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియలు
పొందలేదా? ఆమేన్. ఏమవుతుందన్నా? ఆగిపోతుందా కంప్లీట్గానా? ఉంచితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, డన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మంచిది. ఇప్పుడు మన పితరుడైన అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడు మనందరికీ తెలుసు కదా. ఇసాకుని బలిపీఠం మీద పెట్టి ఎప్పుడైతే చేసినాడో, చేసినప్పుడు జరిగిందేంటి? దేవుడే ఎంతటి విశ్వాసం అంటే తనకి మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు అంటున్నాడు, మేము వెళ్ళి తిరిగి వస్తాము. వెళ్ళి నేను వస్తాను అనలే, వస్తాము అంటూ కొడుకు అడుగుతున్నాడు, నానా ఎప్పుడు నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించినప్పుడు, దహన బలి అర్పించినప్పుడు నువ్వు కత్తట్టుకుంటావు, తర్వాత ఎవరో ఒకళ్ళు కట్లు పట్టుకొని నడుస్తూ ఉంటారు, నుప్పు ఉంటుంది, అగ్ని ఉంటుంది. అదే రీతిగా గొర్రె పిల్ల కూడా ఉంటుంది. మరి ఏది నాన్న అంటే, యెహోవా చూచుకొనును. ఆమేన్, హల్లెలూయా. నువ్వనే మాట చెప్పలే, యెహోవాయే చూచుకొనును, యెహోవాయే చూచుకొను. అంటే నీ విశ్వాసముతో మాట్లాడుతూ ఏం చేయాలి? అడుగులు వేస్తూ ఆ క్రియ గుండా వెళ్ళాలి. అందుకనే మన పితరుడైన అబ్రహాము హీ వాజ్ అ ఫాదర్ ఆఫ్ విశ్వాసులకి తండ్రి అయ్యాడు. విశ్వాసులకి తండ్రిగా ఉన్న అబ్రహాము క్రియల మూలముగా ఏమయ్యాడంట? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన్ని ఎప్పుడైతే నమ్మి ఉన్నాడో, నమ్మినప్పుడు క్రియలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడి, పలానా చోటు నేను చెప్పట్లేదు, నువ్వు ఏదో ఈ పక్కకు నడు ఆ పక్కకు నడు అని నేను నడిపించుకుంటూ తీసుకెళ్తాను అనుకో, వెళ్ళగల సత్తా, వెళ్ళగల విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఉందంటారా? అయితే ఒకరోజు కాదు, ఇది 25 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, పరిస్థితులు తెలియదు, ఆ ప్రదేశం ఎలాగుంటుందో తెలియదు. నీ స్వజనులను విడిచిపెట్టి దా వచ్చే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దట్ వాస్ ద వర్క్. మనం అట్టి రీతిగా నడవాలి, అట్టి రీతిగా నీ క్రియలు ఉండాలనేది ప్రభు ఒక ఆలోచన. చేసివాడెవరు? అబ్రహాం జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఎంత గొప్ప కార్యం ఏంటంటే, తను ముట్టుకుందల్లా, తను అడుగుపెట్టిందల్లా ఆయనకి ఇచ్చేశాడు. ఆఖరికి ఐగుప్తుకి వెళ్ళి అబద్ధం చెప్పాడు, పరిస్థితి భయపడ్డాడు, ప్రాణభయంతో అబద్ధం చెప్పాడు. ఓ పక్కన తన భార్య అనుకోకుండా వాళ్ళని భయక్రాంతులు చేశాడు, భయపెట్టాడు వాళ్ళని. ఇంకొక పక్క నుంచి వాళ్ళకి తెలియజేసిన తర్వాత జరిగింది ఏంటంటే, అబ్రహాము ముట్టుకున్న ప్రతీది ఆడికి ఇచ్చేయండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే చోటనుంటూ, ఆ కనాను దేశంలోనే ఉంటూ, ఇతరుల్ని అంటే ఒంటరిగా వచ్చాడు, కానీ తన జీవితంలో కలుగుతున్న ఆశీర్వాదం చూసినప్పుడు ఆ కానానీలందరూ కూడా భయపడుతున్నారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని మీద విశ్వాసముతో నీవు ఎప్పుడైతే గనక నడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే క్రియలు జరిగిస్తూ ఉంటారో, ఆ క్రియల మూలంగా జరిగేది ఏంటి తెలుసా? అది ఫలభరితంగా ఉండి అది దేవుని నీతిగా నీకు ఎంచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీతిని నువ్వు అగపరచగలదు, ఇతరులకి నువ్వు చూపించగలదు. దేవుడు నాలో ఉన్నాడని, నాలోంచి క్రియలు చేస్తున్నాడనే విషయము నీకు అర్థమవుతుంది. ఆమేన్. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా రాయబడిన ఒక మాట నేను చదివించాలని ఆశపడుతున్నాను. చూడండి ఆ మాట ఏంటో. 3వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణ అవినిగా నాకు కనబడలేదు గనుక నీవు జాగరుడే, అంటే జాగ్రత్తగా వాచ్ చేసుకో. చావనై ఉన్న
మిగిలిన వాటిని బలపరుచుము. ఆమెన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? ఇప్పుడు విశ్వాసం మూలంగా క్రియలు చేయాలి. ఇందాక తమ్ముడు మాట్లాడాడు కదా, విశ్వాసం ఎట్లా వస్తుందంట? వినుట మూలంగా వస్తుంది. ఏం వినుట మూలంగా? ఏం వినుట మూలంగా? క్రీస్తుని గురించి అనగా దేవుని వాక్కు వినుట మూలంగా మనకి విశ్వాసం వస్తుంది. ఆమెన్. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వాసం వచ్చింది అన్న వెంటనే నీ జీవితంలో క్రియలు కనబడాలి. ఇక్కడ సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు ఇక్కడ మాట, మీ క్రియలు ఇంకా పరిపూర్ణం అవ్వలే. ఇట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్లోకి రాలే. అంటే మనల్ని పర్ఫెక్షన్లోకి నడిపిస్తున్న దేవుడు ఆయన వాక్కునిచ్చినప్పుడు అది మనం అర్థం చేసుకొని దాని మీద నమ్మిక ఉంచి దాన్ని అనుసరి క్రియలుగా ఉండాలనేది ప్రభు ఒక ఆలోచన. అయితే జరుగుతున్న పరిస్థితి ఏంటి? క్రియలంట చచ్చిపోతున్నాయంట. క్రియలు చచ్చిపోతున్నాయి. అంటే వాక్యానుసారమైన నడక చాలామంది నడవట్లే. ఏదైతే ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే ప్రభు ఉద్దేశములు ఉన్నాయో, తండ్రి నీకు ఏదైతే చూపించాలని ఆశపడుతున్నాడో, ఏదైతే నీ కోసం ఆల్రెడీ ఆయన చేసించిన కార్యములు గుండా నువ్వు నడవలేకపోతున్నావు. ఉదాహరణకి మన కొంతమంది జీవితంలో కులవృత్తిగా వస్తూ ఉంటుంది కదా. అంటే ఇఫ్ ఈజ్ ద మ్యాషన్ అయితే కనుక తన కొడుకు కూడా మ్యాషన్ అవటం కానీ, లేకపోతే కంసాలి చూస్తే కనుక వాళ్ళందరూ కూడా మరలా కంసాలిగానే అందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు. లేకపోతే వీవర్స్ కానీ, లేకపోతే బార్బర్స్ కానీ చూసినప్పుడు కొంతమంది దాన్ని అంటే తండ్రి ఏదైతే చేస్తున్నారో అదే రీతిగా దానికన్నా ఎక్కువ. ప్రభు కూడా అన్నాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. నేను తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది నేను చూసి చేస్తున్నాను. అయితే ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు జీవితంలో ఏంటంటే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. ఆమేన్. అదే రీతిగా లోకముగా నేను మాట్లాడుతున్నప్పుడు తండ్రి చేస్తున్న కార్యాలు కొడుకు కూడా చూసి దాన్ని మెరుగుపరచుట ఏ రీతిగా అయితే చూడగలదుమో, మన జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచి నడుస్తున్న నడకలో నువ్వు చేయాల్సిన కార్యాలు, సత్క్రియలు ఏదైతే ఉన్నాయో దేవుని ద్వారా, ఆ సత్క్రియలు, ఆ ఫలభరితమైన క్రియలు, అంటే నీలోంచి ఫలం వచ్చే అనగా నీ ఆత్మ ఫలము వచ్చే క్రియ, ఆత్మ ఫలము చూపించగల క్రియ ఏముండాలంటే కనబడాలి. ఆమెన్, ఆమెన్. కానీ కొంతమంది ఏమంటే, బాబు నువ్వు చూపించావు, అంతవరకు చేసాం, కానీ దీనివల్ల మాకే ప్రయోజనము లేదని చెప్పి దారి మళ్ళీపోతూ ఉంటారు. అంటే ఆయనకన్నా గొప్పగా, ఆయనకున్న ఇంకా టాలెంటెడ్గా చేయగల విశ్వాసము నీ జీవితంలో ఉన్నప్పుడు ఆ కుమారుడు అందులో ఆ వృత్తిలో స్థిరపరచబడగలడు. కానీ ఎప్పుడైతే విశ్వాసం లేదో, దీని మూలంగా నాకు ఏ ప్రయోజనం లేనప్పుడు తప్పిపోతాడు. అలాగే చాలామంది మన జీవితంలో కూడా తండ్రి అయిన దేవుడు మన ఎడల చేసిన క్రియలు, ఆత్మమండలములో ఇచ్చిన ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఆశీర్వాదము గుర్తించక, అర్థం చేసుకోలేక తప్పిపోయి దేవుని నమ్మిన బిడ్డలుగానే ఉంటూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇది ఉంది, నమ్ముతూ ప్రతి క్షణము తప్పు చేసినప్పుడల్లా మరలా పశ్చాత్తాపం. అత్తమాల్ని తప్పు చేస్తాడు, వస్తాడు, ఏడుస్తాడు, తప్పు చేస్తాడు, వస్తాడు. ఈ ఏంటి తెలుసా? ద డెడ్ వర్క్స్. చూడండి, ఆ మాట చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఉన్న మాట చూడండి ఒకసారి. నిర్జీవ క్రియలు ఏంటంట?
విడిచి ఆ, 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 విశ్వాసము ఆ, ఆ, ఏంటంట, ఏం చేయమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? ఏం జరుగుతుంది అంటే, నేను మీకు ఇంకా చాలా క్లియర్గా చెప్పాలని ఆశపడుతున్నాను. అది నాకున్న సమయం బట్టి నేను వెళ్తున్నాను. చాలా జాగ్రత్త వినండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నాకు ఒక చెల్లి ఒక ఇలిస్ట్రేషన్ చెప్పింది. తన తోటలో, అంటే ఆ అమ్మాయి ఇలిస్ట్రేషన్గానే చెప్పింది, తన తోటలో ఒక పూల మొక్క వేసింది. సుమారుగా ఆ పూల మొక్క వేసి 6 సంవత్సరాలు అయింది. ఒక్క మొగ్గ కూడా రాలేదు. ఒక్క మొగ్గ. సరిదిద్దుతున్నాడు. ఎందుకంటే ఆ క్రియలన్నీ ఎటువంటి క్రియలుగా ఉన్నాయి? నిర్జీవ క్రియలుగా ఉన్నాయి కనుక ఆ క్రియల నుంచి జీవపు క్రియలు రావాలని యజమానుడు పీకి వేరే చోట వేశారో వితిన్ 6 monthsలో అదేం చేశారంటే బతికింది, అది పువ్వులు పూసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కూడా అదే నిరీక్షణతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఆ మొక్క ఏ రీతిగా అయితే ఫలం ఇచ్చిందో, పుష్పం పూసిందో, అదే రీతిగా ప్రతి భార్య కూడా, ఎందుకంటే భార్య దొరికినోడికి మేలు దొరికినట్టు. ఆమేన్. కానీ ఆ కండిషన్ ఏదైతే ఉందో, ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో అటు వాళ్ళు కంఫర్ట్తో ఉంటారు. అరే పీకేసాను, బ్రతుకుతుందంటావా? అరే నేను పెళ్లి చేసేసుకున్నాను, ఏంటిది ఏంటిది చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఒక శ్రేష్టకరమైన ఫలములు, ఆత్మ ఫలములు, ప్రేమ, సంతోషం